హలో, నేను మిస్ రావు. తీర్మాన్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బహిష్కృత నేత. సజ్జనార్ గారు హైదరాబాద్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి. ఇమ్మడి రవికుమార్ ఐ బొమ్మ నిర్వాహకులు. సో ఇప్పుడు ఒక పెద్ద ఒక హాట్ టాపిక్ అనమాట వీళ్ళ ముగ్గురు మధ్య. ఏంటంటే ఫస్ట్ ఇమ్మడి రవికుమార్ని అరెస్ట్ చేశారు. ఆయన పైరవీలు తయారు చేస్తున్నారు, పైరవి సీడీలు పెడుతున్నారు, పైరవి సినిమాలు ఇస్తున్నారు, సినిమా రిలీజ్ కాకముందే సినిమా చూపిస్తున్నారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాస్టర్ ప్రింట్ లాగా చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఒక పెద్ద భారీ నష్టం చేకూరుస్తుంది టాలీవుడ్కి అని చెప్పి రకరకాలుగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రకరకాలుగా ఇవన్నీ సమీకరించిన తర్వాత దాంతో సినిమా ఇండస్ట్రీని పిలిచి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోల్ని, నాగార్జున ఇలాంటి వాళ్ళని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అతను పట్టుకున్న తర్వాత, అతను పట్టుకొని జైల్లోకి పంపించిన తర్వాత అతనికి నానాటికి సింపతి పెరుగుతుంది. కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద పబ్లిక్ ఉన్నటువంటి వ్యతిరేకత. ఎందుకు ఆ ఇండస్ట్రీ మీద వ్యతిరేకత ఉంది? గతంలో ఎప్పుడూ లేదు కదా, ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆ సినిమా ఇండస్ట్రీ మీద వ్యతిరేకత అని అంటే, ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, లేదంటే ఎన్టీ రామారావు గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, లేదంటే కృష్ణరాజు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ బాగా ఇండస్ట్రీలో ఐకాన్గా ఉండేవాళ్ళు. వాళ్ళు సామాజిక అంశాలని, సామాజిక దృక్కోణాన్ని దృష్టిలో పెట్టుకొని కథలు వాటిని ఎంచుకునేవాళ్ళు. ప్లస్ సినిమా నిర్మాణం కూడా చాలా క్వాలిటీగా, సెట్లోకి వెళ్ళిన తర్వాత స్క్రిప్ట్ మార్చడాలు అలా ఉండేవి కాదు. దాన్ని ఒక శాస్త్రీయంగా సినిమాని నిర్మించేవాళ్ళు. ఏదో ఒక మంచి సందేశం ఇచ్చేవాళ్ళు సమాజానికి. సమాజం కూడా వాళ్ళని ఒక దైవంగా, ఒక మంచి వ్యక్తులుగా భావించేది. అందుకే రామారావు గారు ఫోటో ఇవాళకి కూడా దేవుడి పక్కన పెట్టుకొని పూజించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి ఫోటోలు. ఇలా అంత పాపులారిటీ ఎందుకు సంపాదించగలిగారంటే వాళ్ళు సామాజిక అంశాలని, సమాజానికి తెలియనటువంటి అంశాలని తెలియపరిచేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే సినిమా ఇండస్ట్రీ అంటే గౌరవం, సినిమా ఇండస్ట్రీ మీద ఒక అభిమానం ఉండేది అప్పట్లో. రాను రాను ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏదైతే విలువలు ఉన్నాయో ఆ విలువలు పలచబడుతూ వచ్చాయి. దీంతో ఒక ఫైటు, ఒక సాంగు, ఒక ర్యాంప్ సాంగు ఉంటే చాలు సినిమా అయిపోతుంది, చుట్టేద్దాం అనేటువంటి యాంగిల్లోకి చాలామంది వచ్చేసారు. దాంతో సినిమా ఇండస్ట్రీ అంటే అప్పుడున్నటువంటి గౌరవం ఇప్పుడు లేదు అనేది నేను చెప్పడం కాదు, టాలీవుడ్లో ఉండేటువంటి వాళ్ళే చెప్తారు. పైగా ఆ నలుగురు థియేటర్లు హోల్డ్ చేయటం, ఆ నలుగురు కుటుంబాలకు సంబంధించినటువంటి హీరోల్ని ప్రమోట్ చేసుకోవటం, ఆ నలుగురే నిర్మించడం, ఆ నలుగురే డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం, ఆ నలుగురే ఎగ్జిబిట్ చేసుకోవడం, ఇవన్నీ ఒక నలుగురు చేతులకు వెళ్ళిపోయినాయి. దీంతో చాలా మందిలో టాలీవుడ్ మీద కొంత వ్యతిరేక భావన కలగడానికి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే లో బడ్జెట్ సినిమాలు ఆడటం లేదు, ఆడనివ్వరు, సినిమా థియేటర్లు ఉండవు, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. తర్వాత కార్మికులకి వాళ్ళు వేతనాలు సరిపడా ఇవ్వరు, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. హీరో రెమ్యునరేషన్ ఏమో హై ఉంటుంది. హీరో రెమ్యునరేషన్ 100 కోట్లు అయితే సినిమా నిర్మాణం 150 కోట్లు అలా ఉంటుందన్నమాట. సో అందుకని పబ్లిక్లో కూడా సినిమా ఇండస్ట్రీ పట్ల ఒక రకమైనటువంటి చులకన భావం, ఒక రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచన కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే సజ్జనార్ గారు కానీ, లేదంటే ఆ పోలీసులు వాళ్ళని కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడాన్ని అభ్యంతరం పెట్టారు. ఎవరు అభ్యంతరం పెట్టారు? ఒక ఎమ్మెల్సీ హోదాలో తీర్మాన్ మల్లన్న అభ్యంతరం పెట్టారు. అంతేకాదు, అభ్యంతరం పెట్టడంతో పాటు ఇమ్మడి రవికుమార్ అనేటువంటి అతను సాంకేతిక పరంగా ఎక్స్పర్ట్. అతను చాలా ఎక్స్పర్ట్ కాబట్టే ఇప్పటి వరకు సినిమాలకు సంబంధించి కొన్ని వేల సినిమాలు, 25,000 సినిమాలని ఆయన పబ్లిక్ చూపించగలిగారు తక్కువ రేట్లతోటి. కానీ ఇవాళ సినిమా రిలీజ్ అవుతుందని అంటే 1000 రూపాయలు, 200, 2000, 3000 రూపాయలు బెనిఫిట్ షోలకి చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి లేకుండా అతను చేస్తూ ఉన్నాడు. అతను చేస్తున్నటువంటిది సామాజిక సేవ అని చెప్పి మరొక కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు తీర్మాన్ మల్లన్న. దీంతో సోషల్ మీడియాలో తీర్మాన్ మల్లన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కొందరు, సజ్జనాన్ని సపోర్ట్ చేసినటువంటి కొందరు, మరికొందరు ఇమ్మడి రవికుమార్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు, ఇలా గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇమ్మడి రవికుమార్ ఏమో జైల్లో ఉన్నారు.
ఇంతకీ పోలీసులు ఆయన పట్టుకున్నారా అని అంటే పోలీసులు పట్టుకోలేదనేటువంటి విషయాన్ని తీర్మానం మల్లన్న చెప్తున్నారు. ఇమ్మడి రవికుమార్కి ఆయన సతీమణికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ క్రమంలో వాళ్ళు డైవర్స్కి అప్లై చేసుకున్నారు. ఫైనల్ హియరింగ్ వచ్చింది కాబట్టి ఆయన రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చిన తర్వాత ఆయన సతీమణి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. అంతే తప్ప పోలీసులు ఇమ్మడి రవికుమార్ని పట్టుకోలేదు అనేది తీర్మానం మల్లన్న చెప్తున్నారు. పోలీసులు మాత్రం మేమే పట్టుకున్నాం, మాకు సమాచారం ఉందని చెప్పి చెప్తున్నారు. పోలీసులకే సవాల్ చేశాడు ఇమ్మడి రవికుమార్, మీరు పట్టుకొని చూద్దాం, మీరు మీ జాతకాలని నేను బయట పెడతానని చెప్పేసి ఇమ్మడి రవికుమార్ ఒక సవాల్ చేశాడు పోలీసులకి. సివి ఆనంద్ గారికి అలాగే సజ్జనార్ గారికి కూడా సవాల్ చేశారు. దానికే ఆయన్ని అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అయితే ఇమ్మడి రవికుమార్ని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇప్పుడు ఈ పైరసీలు ఆగిపోతాయా అని అంటే ఐబొమ్మ 2.0 వచ్చింది. ఇప్పుడు ఐబొమ్మ 1 అనేది ఒకటి వచ్చింది. ఇలా మళ్ళీ స్టార్ట్ అయినాయి అవన్నీ కూడా. ఒక్క ఇమ్మడి రవికుమార్ని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదు అనేది పోలీసులకు కూడా తెలుసు. కాకపోతే ఇమ్మడి రవికుమార్ ఒక సవాల్ చేశాడు, లెటర్ రాసి. అప్పుడు పైరసీ బయటపడినప్పుడు ఒక నోటు పంపించారు వెబ్సైట్లో, మీకు చేతనైతే పట్టుకోండి, పీక్కోండి, ఖచ్చితంగా నేను ఈ పైరసీని కొనసాగిస్తాను, నన్ను పట్టుకొని చూద్దాం అనేటువంటి యాంగిల్లో ఆయన పోలీసులు రెచ్చగొట్టేలాగా అప్పుడు ఒక నోట్ ఒకటి రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడంతో పాటు మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి, ఒకవేళ నన్ను కనుక అరెస్ట్ చేస్తే మొత్తం మీ జాతకాలన్నీ బయట పెడతాను, నా దగ్గర కొన్ని లక్షల మందికి సంబంధించిన ప్రైవేట్ ప్రొఫైల్స్ ఉన్నాయి, వాళ్ళ యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ బయట పెడతాను, రచ్చకిడుస్తాను, రచ్చ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, ఆయన్ని జైలుకి పంపించారు. ఆయన జైలుకి పోయిన తర్వాత మరో కోణం ఇప్పుడు బయలుదేరింది, రవికుమార్ని సపోర్ట్ చేస్తూ. రవికుమార్ని సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే టాలీవుడ్ మీద, టాలీవుడ్లో ఉండేటువంటి కొంతమంది మీద ఉన్నటువంటి వ్యతిరేకత. ఎందుకు? వాళ్ళ కారణంగానే టాలీవుడ్లో సినిమాలకు సంబంధించిన రెమ్యునరేషన్ పెరిగిపోతున్నాయి, తత్ఫలితంగా ధరలు పెంచేసుకుంటున్నారు ఇష్టానుసారంగా. దానికి అదుపు లేకుండా ధరలను నిర్ణయిస్తున్నారు. ఆ ధరలను భరాయించలేని పరిస్థితుల్లో ప్రేక్షకులు ఉన్నారు. ఒకవేళ ఈ పైరసీలు కనుక లేకపోతే అప్పుడు వీళ్ళు పెట్టేటువంటి రేటుకి థియేటర్లకు పోయి చూడాల్సి వస్తుంది. అది సామాన్యులకు భరించలేనటువంటి పరిస్థితి అనేది ఇప్పుడు నెట్జన్లు చెప్తూ రవికుమార్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దానికి తీర్మానం మల్లన్న సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా అన్నారు తీర్మానం మల్లన్న, సజ్జనారు ఎక్కడెక్కడ ఏం చేశారో నాకు తెలుసు అనేటువంటి ఒక కామెంట్ కూడా చేశారు. ఆయన సజ్జనార్ని కామెంట్ చేస్తున్నారు. ఆయన వరంగల్లో చేసినటువంటి ఎన్కౌంటర్ ఏంటి నాకు తెలుసు, హైదరాబాద్లో చేసిన ఎన్కౌంటర్ ఏంటి నాకు తెలుసు, ఎందుకు చేశారో తెలుసు, దాని వెనక ఏం జరిగిందో తెలుసు, ఇలాంటివన్నీ కూడా తీర్మానం మల్లన్న చెప్తూ ఉన్నారు. అంటే సజ్జనార్ని టార్గెట్ చేసిన కారణంగా ఇమ్మడి రవికుమార్ బయటకు వస్తారా ఇప్పుడు, లేదు పైరసీలని ఖచ్చితంగా ప్రోత్సహించాలి అనేది ఎమ్మెల్సీగా తీర్మానం మల్లన్న చెప్తున్నారు అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు నెట్జన్లకు ఒక పెద్ద పజిల్ అయిపోయారు. రవికుమార్ని సపోర్ట్ చేసేవాళ్ళు కొందరు, వ్యతిరేకించేటువంటి మరికొందరు. సజ్జనార్ గారిని సపోర్ట్ చేసేటువంటి కొందరు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు మరికొందరు. తీర్మానం మల్లన్న కామెంట్స్ని స్వీకరించేటువంటి వాళ్ళు కొందరు, తిరస్కరించేటువంటి వాళ్ళు మరికొందరు. మొత్తం మీద గత కొన్ని రోజుల నుంచి ఈ ఇష్యూ సోషల్ మీడియాకి ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.